హాయ్ అండి, అందరికీ నమస్తే. ఆహారశాలకి స్వాగతం. ఇవాళ రెసిపీ ఆకుకూరలతో బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం. సాధారణంగా ఈ ఆకుకూరల్లో 85% నుంచి 95% వరకు నీటి శాతం ఉంటుందండి. ఈ వేసవి కాలంలో ఆకుకూరలు తీసుకోవడం వలన మన శరీరంలో వేడిని తగ్గించడంలో ఉపయోగపడతాయి. అలాగే శరీరాన్ని హైడ్రేటెడ్గా ఉంచుతాయి. ఈ బిర్యానీ కోసం ఏమేమి ఆకుకూరలు కావాలో చూద్దామండి. 4 కట్టల తోటకూర, 3 కట్టల పాలకూర, 3 కట్టల మెంతికూర, 2 కట్టలు కొత్తిమీర, అలాగే 1 కట్ట పుదీనా, 1 రెమ్మ కరివేపాకు, ఇంకా అరకప్పు నానబెట్టిన బఠానీ. ముందుగా తోటకూర తీసుకుందామండి. ఈ తోటకూర వెనకమాల కాడలన్నీ కట్ చేసి ఆకుల్ని ఒక వాటర్ ఉన్న గిన్నెలోకి తీసుకుందాం. వీటిల్ని ఒకసారి శుభ్రంగా కడిగేసి ఇంకొక గిన్నెలోకి తీసుకుందామండి. ఇంకొకసారి శుభ్రంగా కడిగేసి నీళ్ళన్నీ ఒడ్డుగిల్లటానికి ఈ తోటకూరని ఒక బెజ్జాల గిన్నెలోకి తీసుకుందాం. ఇలాగే మిగతా ఆకుకూరలన్నిటినీ శుభ్రంగా కడిగేసి గిన్నెలోకి తీసుకుని నీళ్ళన్నీ ఒడ్డుగిల్లినాక ఈ ఆకుకూరల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి బౌల్స్లోకి తీసుకుందాం. ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక 2.5 కప్పులు బిర్యానీ బియ్యం తీసుకుందాము. బియ్యాన్ని ఒక 2 సార్లు శుభ్రంగా కడుక్కుందామండి. కడుక్కున్నాక దీంట్లోకి 4 కప్పులు నీళ్లు పోసుకోవాలి. కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి 1 కప్పుకి 1.5 కప్పు నీళ్ళు సరిపోతాయండి. అదే విడిగా అయితే 1కి 2 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఈ బిర్యానీని మామూలు రైస్తో కూడా చేసుకోవచ్చండి. బియ్యాన్ని ఒక పావు గంట పాటు నాననివ్వాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి దాంట్లోకి 2 టేబుల్ స్పూన్ల నూనె ఇంకా 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుందాం. నూనె వేడయ్యాక ముందుగా మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు వేయించుకున్నాక సన్నగా తరిగిన 2 ఉల్లిపాయల్ని, అలాగే చీలికలుగా కట్ చేసి పెట్టుకున్న 5 పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇంకా 1 కరివేపాకు రెమ్మని కూడా వేసుకోవాలి. మీరు పచ్చిమిరపకాయల్ని వాటి కారాన్ని బట్టి ఎన్ని కావాలో అన్ని వేసుకోండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉల్లిపాయని ఒక 2 నిమిషాల పాటు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 1 నిమిషం పాటు అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి వేగాక ఇప్పుడు అరకప్పు బఠానీ వేసుకుని ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. బఠానీల్ని ఒక 4-5 గంటల పాటు నానబెట్టి తీసుకోండి. బఠానీ కూడా కొద్దిగా వేగాక ఇప్పుడు ఆకుకూరలన్నీ ఒకదాని తర్వాత ఒకటి కుక్కర్లోకి వేసుకోవాలి. వీటిల్లో నీరు ఎక్కువ శాతం ఉండటం వలన ఆకుకూరలు మన శరీరానికి తగినంత నీరు అందించడంలో సహాయపడతాయండి. ఇప్పుడు వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఆకుకూరల్ని ఒక 5 నుంచి 10 నిమిషాల దాకా ఉడికించుకుందాం. అలాగే మధ్య మధ్యలో తిప్పుతూ ఉండాలండి. ఆకుకూరల్లో నీటి శాతం ఎక్కువ అని చెప్పుకున్నాం కదండి. ఆ నీరంతా ఇలా బయటకు వచ్చేసి ఆకుకూరల్లో బాగా ఎగరనివ్వాలి. ఒక 10 నిమిషాలు అయ్యాక మూత తెరిచి చూడండి. ఆకుకూరలంతా బాగా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని నీళ్ళతో సహా దీంట్లో వేసుకోవాలి. ఇప్పుడంతా ఒకసారి కలుపుకొని ఉప్పు వేసుకుందామండి. ఉప్పు మీ రుచికి సరిపడా వేసుకోండి. ఉప్పు వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత మూత తీసి ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో ఇప్పుడు చూసుకుని, ఉప్పు సరిపోకపోతే ఒకసారి వేసి కలుపుకొని మూత పెట్టేసి ఒక 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వచ్చినాక కుక్కర్ కట్టేసేయాలండి. ఈలోగా మనం పెరుగు పచ్చడి తయారు చేసుకుందామండి. దీనికోసం ఒక బౌల్ తీసుకుని ఒక 4 గరిటెల పెరుగు వేసుకోవాలి. ఈ పెరుగులోకి సన్నగా తరిగిన ఒక చిన్న ఉల్లిపాయ, అలాగే సన్నగా తరిగిన 2 పచ్చిమిర్చి, ఇంకా మీ రుచికి సరిపడా ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. కుక్కర్ ప్రెషర్ అంతా పోయినాక మూత తీసి చూద్దామండి. ఆకుకూరల బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఆకుకూరల్లో విటమిన్ ఏ, సి, ఐరన్ ఇంకా ఇతర పోషకాలు పుష్కలంగా ఉంటాయండి. ఇవి తీసుకోవటం వలన చర్మం అందంగా ఇంకా ఆరోగ్యంగా మారుతుంది. ఈ ఆకుకూరల బిర్యానీని అన్ని సీజన్స్లో చేసుకోవచ్చండి. కాకపోతే వర్షాకాలంలో కొంచెం తక్కువ తినాలంటారు ఆకుకూరల్ని. ఈ బిర్యానీకి పెరుగు పచ్చడి మంచి కాంబినేషన్ అండి. ఈ బిర్యానీని వేడివేడిగా పెరుగు పచ్చడితో నంచుకుని తింటే చాలా బాగుంటుందండి టేస్ట్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో షేర్ చేయండి కామెంట్స్లో. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లైక్ అండ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ.